తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. తాగావా నువ్వు? విషయం తాగాల్సిన వాణ్ణి, ఇంకా నీ పెళ్లి కాలేదు కాబట్టి ఇలా తాగి చేస్తున్నాను. ప్రణయ్ ప్లీజ్. వద్దు, ఇంకా ఏమీ చెప్పదు. వాడు డబ్బున్నాడు, నేను పైసా సంపాదన లేను, అందుకే వాడిని ఓకే చేసావు. ప్రణయ్ ప్లీజ్ అలా మాట్లాడకు. చిన్నప్పటి నుండి నాకు అమ్మ నాన్నలకి ఎదురు చెప్పే అలవాటు లేదు. నాన్నంటే ఎందుకో నాకు భయం ఉంటుంది. వాళ్ళు ప్రేమగానే ఉంటారు, వాళ్ళని బాధ పెట్టే ధైర్యం నాకు లేదు. వాళ్ళు నన్ను ఎంతో నమ్మారు. అసలు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అతనితోనే చెప్పాను, కానీ వద్దు, నువ్వు పెళ్లి కొప్పుకున్నందుకు సంజాక్షి కాదు ఇవ్వాల్సింది, నేను చావడానికి ఇంత విషం ఇవ్వు. ప్లీజ్ ఇందు, పిచ్చోండి అయిపోతున్నాను ఇందు, నువ్వు లేకుండా బ్రతకలేదు, అర్థం చేసుకో. ప్లీజ్ ప్రణయ్ అలా మాట్లాడకు. ఇంకెలా మాట్లాడాలి? నాకన్నా గొప్పడు దొరికాడు, హ్యాపీగా బాగానే పెళ్లి చేసుకో, నేను వచ్చి అక్షంతలు వేస్తాను. నువ్వు ఎక్కడున్నా సుఖంగా ఉండాలనా చెప్పు. ఇప్పుడు నేనేం చేయాలో నాకేం తెలియడం లేదు. ఈ సంబంధం క్యాన్సిల్ చెయ్యాలి, అలా కాదని నీ పెళ్లి జరిగితే ఖచ్చితంగా నువ్వు నా శవాన్ని చూస్తావు. బాసు, ఇన్నాళ్ళు ఏమో గుర్రం ఎగరవచ్చు అనుకుంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది బాసు, ఈ నాళ్ళకి గుర్రం ఎగిరింది, నా పంట పండింది. మీరు పెళ్లి కొప్పేసుకుని ఖాయం చేసుకున్నారన్న శుభవార్త వినగానే నా నరనరాన సన్నాయి మూత మోగింది. నా బ్రెయిన్ మొత్తం బాజా భజంతులు వాయించినంత ఆనందంగా ఉంది. ఇక ఆల్ హ్యాపీస్. ఇక నేను కూడా పెళ్లి చేసుకోవచ్చు. నువ్వు పెళ్లి చేసుకున్నావంటే నిన్ను చంపేసి ఈ దండ నీ మెళ్ళో వేస్తా. అదేంటి బాసు, మీ పొలంలో మాత్రం మీరు నాట్లు వేసుకుంటారా? నా పొలం బీడిపడిపోవాల్సిందేనా? ఇది అన్యాయం, నేను ఒప్పుకోను. మీరు మీ పెళ్లికి ఒప్పుకున్నట్టు నా పెళ్లికి ఒప్పుకోవాల్సిందే. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే వేరే ఉద్యోగం చూసుకో మరి. ఈ సైడ్ ఏమిటి స్వామి, తమరు పెళ్లి చేసుకుంటూ కూడా నేను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోరు? ఇలా అయితే ఇక్కడ నిరాహార దీక్ష చేసి చచ్చిపోతాను. ఆ పంచి బావగారు, నీ మరదలా నీ బావగారు బావున్నారా? అరే, అప్పుడే పెళ్లి కొడుకులాగా దండ కూడా వేసేసుకున్నారా? బాగుంది. ఏంటి అలా చూస్తున్నారు? ఉరుములు మెరుపులు లేకుండా ఈ పిడుగు ఊడిపడిందేంటానా? ఇదిగోండి మీ పర్స్ తీసుకొచ్చాను. పర్సు మీ ఎదురుగా ఉన్న నా చేతిలో చూస్తూ కూడా మీ జేబులో వెతుక్కుంటున్నారేంటి బావగారు? నిన్న మా ఇంట్లో అలవాటు లేకుండా 4-5 సార్లు కింద కూర్చొని లేచారు కదా, జారి పడిపోయినట్టుంది. చాప మీద పరిచిన దుప్పటి కింద ఉండిపోయింది. అసలు ముందు మీరు అక్కను చూడ్డానికి రావడం కోసమే పర్సు వదిలేశారనుకున్నా. మా అక్క ఆఫీస్లో మీ కళ్ళ ముందే ఉంటే ఈ పర్సు నాటకాలు అవసరం లేదు కదా అని అర్థమై తీసుకొచ్చా. తీసుకోండి. భలే హ్యాండ్సమ్ గా ఉన్నారు బావగారు. హలో, ఇదేంటి మీ బాస్ నేను మాట్లాడుతుంటే రేడియో విన్నట్టు విని వెళ్ళిపోయారు? పర్స్ తెచ్చినందుకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరా? అసలు అర్థం కాలేదయ్యా మీ బాస్. మా బాసు మోడర్న్ ఆర్ట్ లాంటివాడు. 3 ఏళ్ళుగా పనిచేస్తున్నా నాకే అర్థం కాలేదు, ఇంకా మీకేం అర్థం అవుతాడు? ఓ మై బాసు,
నేను మా బాస్ కంటే ముందుగా ఆఫీస్కి వెళ్ళకపోతే ఇంకంతే సంగతులు. బై బై బై. ఈ పిల్ల వచ్చిందేంటి ఇక్కడికి? ఏ అమ్మాయి, నిన్నే. ఇటు ఇటు బాల్కనీలో పైన. నమస్తే అత్తగారు. అత్తంట అత్త. ఏంటి వచ్చావు, అట్నుంచి అట్టే వెళ్ళిపోతున్నావు? ఏంటమ్మా ఈ విషయం? అత్త, మీరు నా పేరు మర్చిపోయినట్టున్నారు. మధుబాల. అదే అదే, మధు బాల మత అని కన్ఫ్యూజ్ అయ్యాలే. ఇంతకీ విషయం చెప్పలేదు? ఏం లేదత్తా, నిన్న మీరింటికి వచ్చినప్పుడు బావగారు పర్స్ మిస్ చేసుకున్నారు. అదిచ్చి వెళ్దామని వస్తే బావగారు ఆఫీస్కి వెళ్తూ కనబడ్డారు. ఇచ్చేశాను. పనైపోయింది కదా అని తిరిగి వెళ్తున్నా. ఓసారి లోపలికి రా, చెప్తా. రైటా లెఫ్టా? లెఫ్టా రైటా? రైటా లెఫ్టా? లెఫ్టా రైటా? రైటా లెఫ్టా? ఉరుములు లేకుండా ఏ పిడిగొచ్చిందేంటి? ఏ పిల్ల, ఏం చేస్తున్నావు? గడప దగ్గర ఒంటికాల మీద కొంగలా జపం చేస్తున్నావు? బంగారు చేప దొరుకుతుందేమో అని చూస్తున్నా. బురద పాములా నువ్వు కనబడ్డావు బామా. ఏమన్నా? జోకే బామా. అదేంటో జోకేస్తే జోక్ అని చెప్పాల్సి వస్తుంది మధ్య. సంతోషించావులే. ఆ ఒంటికాల విన్యాసం ఏంటి ఇంకా? అరే చూసారా, మాటల్లో పడి ఒంటికాల సంగతే మర్చిపోయాను. ఏం లేదే బామా, తొలిసారి గడపలో అడుగు పెడుతున్నా. ఎడమకాల కుడికాల అని పెద్ద కన్ఫ్యూజన్ గా ఉంది. నువ్వేమన్నా ఇంటి కోడలుగా అడుగు పెడుతున్నావా? సంబంధం మాట్లాడింది మీ అక్కకు గాని నీ కాదు. ఏదో కాలు పెట్టరా. ఏదొక్క కాలెందుకు, 2 కాళ్ళు పట్టొస్తా. హా? ఈ దూకుడంటే నీ అసాధ్యం కూల. నీలాగా ముసలి బ్లడ్డా నాది, యంగ్ బ్లడ్. ఆ మాత్రం దూకుడుంటది. సంతోషించావులే, నెత్తిని దూకావు కాదు. ఏంటి ఇలా వచ్చావు? అబ్బా, ఒకే ఆన్సర్ని ఎంతమందికి చెప్పను? నీ మనవడు పర్స్ మర్చిపోతే ఇవ్వడానికొచ్చి ఇచ్చి వెళ్తుంటే అత్త పైనుంచి చూసి లోపలికి రమ్మన్నారు. సర్లే ఉండు, దేవుడి దగ్గర దీపం పెట్టి దండం పెట్టుకుని వస్తాను. ఉమ్. ఏంటి బామా, ఉమ్, మాటలో ఉన్న ఫైర్ చేతల్లో కనబడ్డం లేదు? మనిషి పుట్టాక ఫైర్లో కలిసిపోయేంత వరకు ఫైర్లా బతకాలి. ఇంత వయసు వచ్చింది, అగ్గిపుల్ల వెలిగించలేకపోతున్నా? నేను ఆడపిల్లనే కాదు, అగ్గిపుల్లని ఎలా వెలిగిస్తానో చూడు. ఇలా ఇవ్వు. దీపం నేను పెట్టాలని రాసినట్టుంది. దీపం పెట్టేశా, దండం పెట్టుకో. అత్తగారు పిలిచారు, పై అంతస్తులో ఉన్నట్టున్నారు. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. Whoa.